హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి ది పారడైస్ మూవీలో నుంచి ఆయషర్ అని సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా 3Dలో ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే బాగా అయితే వచ్చింది. ఒకసారి మీకు డెమో వీడియోతో చూపిస్తాను చూడండి. పట్టు పట్టు ఆకలుంది పేరు పత పారడైస్ ಗೆ అడ్రస్ అయితా డెమో వీడియోతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్గా మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఇంకా నేను ఫాంట్ అయితే ఇస్తాను. సో 3 బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో చేసుకున్నాక ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనం ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్నాక మీకు స్టార్టింగ్లో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ సాంగ్ వచ్చేసి పారడైస్ మూవీలో నుంచి ఆయా షేర్ అని చెప్పి సాంగ్ అయితే నిన్న రిలీజ్ అయింది కదా. సో సాంగ్ అయితే చాలా బాగా అవుతుంది. సో సాంగ్ తగ్గట్టు నేను మంచిగా కెమెరా అడ్జస్ట్మెంట్ పెట్టి పిక్ పెట్టి చాలా బాగా లిరిక్స్ తోని మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీరు మీ యొక్క పిక్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం కెమెరా అడ్జస్ట్మెంట్ లిరిక్స్ కూడా మీరు క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒకటైతే చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ ఇలా అయితే ఉంది కదా, ఇక్కడ లిరిక్స్ పొట్టు పొట్టు ఆకలి ఉంది అని చెప్పి. సో ఇక్కడ మీకు ఒక మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు స్టార్టింగ్లో లిరిక్స్ ఇలా అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ పిక్ అండ్ ఇక్కడ ఆయషర్ అని చెప్పి లిరిక్ అయితే ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ పిక్ వస్తుంది. సో ఇక్కడ నేను కెమెరా అయితే పెట్టలేదు, మీకు చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది. దాన్ని బట్టి మీరు అయితే క్రియేట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ పిక్ అండ్ కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది, లిరిక్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ లిరిక్స్, మళ్ళీ ఇక్కడ కెమెరా అడ్జస్ట్మెంట్ పిక్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం బీట్ అయితే కనబడుతుంది కదా. ఈ బీట్ దగ్గర మీరు మీకు పిక్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎఫెక్ట్ ఒకటి పే చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా. సో ఇలా బీజంతో చాలా బాగా అయితే ఉంటుంది. సో నేను మొత్తం కూడా చెప్తాను మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. మీరు ఇక్కడ స్టార్టింగ్లో మాత్రం ఒక ఫాంట్ ఒకటి మిస్సింగ్ ఫాంట్ వస్తే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో అంతకంటే ముందు ఇక్కడ మీకు డస్ట్ పార్టికులర్ వీడియో కనబడుతుంది కదా. సో ఇదైతే మీరు ఆఫ్ చేసుకోండి. సో ఆఫ్ చేసుకున్నాక మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు పిక్ మీ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ అకౌంట్ టైప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసే పిక్ మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెట్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకుంటే మీకు ఇలా ఉన్న పిక్ అయితే ఇలా అయితే వస్తుంది. సో మనకు చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్కి. సో మెయిన్ పార్ట్ ఏంటంటే మనకు 3Dలో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ ఉండాలి పిక్కి. సో ఇక్కడ మనం ఈ పిక్ అనేది ప్లస్ సెకండ్ చేద్దాం. సో మంచిగా అయితే ఇలా అయితే వచ్చింది కదా. సో దీన్ని మీకు 2 ఫింగర్స్ తోని ఇలా మిడిల్లో పెట్టుకోండి. సో మిడిల్లో పెట్టుకుంటే చూడండి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ డస్ట్ పర్టికులర్ వీడియో అనేది ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే మీకు ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇదే కెమెరా మీరు కాపీ చేసుకోవాలి. ఇలా 1 2 3 4 5 6. సో ఇక్కడ మనకు లిరిక్స్, సో ఇక్కడ పిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇక్కడ కెమెరా, డస్ట్ పర్టికులర్ వీడియో, ఇవన్నీ కూడా మీరు కాపీ చేసుకోండి. సో కాపీ 6 లేయర్ చేసుకున్నాక బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా. సో లిరిక్స్ ఎండ్ అయ్యాక ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ 6 లేయర్స్. సో ఇలా సో చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు కొంచెం డ్రాగ్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ మీరు కొంచెం అనేది దీన్ని ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కెమెరా మీద ట్యాప్ చేసుకొని కెమెరా అడ్జస్ట్మెంట్ కొంచెం ఇలా పెట్టుకోండి. సో దీన్ని ఎండ్ వరకు తీసుకోండి సరిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ డస్ట్ పార్టికులర్ వీడియో అనేది ఆఫ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ అకౌంట్ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ నేను మీకు 3 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇస్తాను కదా. సో 3 బ్యాక్గ్రౌండ్స్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది, సెకండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇదైతే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫీల్డ్కి వెళ్ళేసి స్టార్ అకౌంట్ ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మీకు మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ అయితే కనబడతాయి. ఇందులో నుంచి మీరు ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ పిక్ అయితే పెడదాం సరిపోతుంది. సో దీన్ని కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్నాక డస్ట్ పర్టికులర్ వీడియో అనేది మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకొని చూడండి మీకు ఎలా అయితే వస్తుంది చూద్దాం.
సో ఇలా చాలా బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్. మీరు కొంచెం కెమెరా అండ్ మీ యొక్క పిక్ అనేది మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా మీరు సేమ్ ఇదే విధంగా మీరు ఇందాక మనం కాపీ చేసుకొని 6 లేయర్స్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇక్కడ పేస్ట్ చేసుకొని పిక్ ఒకటి చేంజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇచ్చాను కదా, అది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఇక్కడ పిక్ ఉంది కదా, సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకొని పిక్ అనేది డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక మళ్ళీ యారో, మళ్ళీ ప్రెస్ ఐకాన్, మళ్ళీ మీడియా. సో ఇక్కడ మీరు నార్మల్ పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా, యారో, కట్, మళ్ళీ ప్రెస్ ఐకాన్, మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా, యారో, మళ్ళీ కట్, మళ్ళీ ప్రెస్ ఐకాన్, మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్ దీని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా, యారో, మళ్ళీ కట్. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇందాక కాపీ చేసిన ఎఫెక్ట్ ఇక్కడ పే చేసుకోవాలి అంతే. సో మళ్ళీ ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇందాక కాపీ చేసుకునే ఎఫెక్ట్ పే చేసుకోవాలి. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఇలా అయితే చేసుకోండి. సో ఇంతే, చాలా బాగా అయితే ఉంటుంది. నేను వీడియో లెంత్ ఎక్కువ అయితే అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. సో మొత్తం అయితే మీరు ఈ విధంగా అయితే చేసుకోండి. ఇక్కడ మొత్తం పిక్స్ యాడ్ చేసుకొని ఒకటే ఎఫెక్ట్ మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి సరిపోతుంది. సో ఇక్కడ మాత్రం మీరు కొంచెం కెమెరా అడ్జస్ట్మెంట్ అండ్ కొంచెం పిక్ అనేది మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో డస్ట్ పర్టికులర్ వీడియోతోని అండ్ మనకు ఫాంట్ ఒకటి మిస్సింగ్ వస్తే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే సింపుల్గా అయితే మీకు పారడైస్ ఆయా షేర్ సాంగ్ అయితే మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక మీరు సేవ్ మీ ట్యాబ్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో క్లారిటీ ఎంత కావాలనేది అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.